నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. కరెంట్ షాక్ తగిలి 3 పశువులు మృతి. అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ సప్లై వల్ల షాకు తగిలి 3 పశువులు మృత్యువాత. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని కృష్ణారం గ్రామంలో కరెంట్ షాక్ తగిలి బొడారపు చిన్నబ్బాయి అనే వ్యక్తికి చెందిన 3 పశువులు జంప ఎర్రయ్య అనే వ్యక్తికి చెందిన జీడి మామిడి తోటలో మృతి చెందాయి. కరెంటు సప్లై పెట్టిన వ్యక్తులు ఎవరు అనే పూర్తి విషయాలు ఇంకా తెలిసి రాలేదు. ఆస్తి నష్టం 60,000 ఉంటుందని తెలిపిన పశువుల యజమాని బోడారపు చిన్నమ్మాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టిన కొయ్యూరు పోలీసులు మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక్కడ వచ్చి చూసిన విధానం చూస్తే ఇక్కడ అడుగు పందుల కోసం కొంతమంది ఎవరో అన్నోన్ తెలియని వ్యక్తులు అడుగు పందుల వేట కోసం వైర్ని లైన్కి ట్యాప్ చేసి వైర్ని పట్టుకున్న ప్రక్రియలో ఆ మగజీవాలు వాటికి తెలియని రాత్రి మీద తెలియదు కాబట్టి వాటికి తగులుకొని అవి చనిపోయినట్టుగా నాకు అలాగని మేము భావిస్తున్నాం. ఆ టైంలో ఎవరు జరిగినా సరే అది ప్రమాదమే. అది మనుషులు అవ్వచ్చు, మగజీవాలు అవ్వచ్చు, ఎవరికన్నా ఆ టైంలో ప్రమాదం జరిగే ఉంది. ఈరోజు మూడు మగజీవాలు చనిపోయి ఉన్నాయి. అంటే అడవి పందుల కోసం పెట్టినాయి. అది అడవి పందుల కోసం పెట్టాయని అంటే అటవీ తాలూకా జంతువులు వేట కోసం పెట్టిన వైర్లోనే అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ దీని మీద మేము 3 గ్రామాల నుంచి ఇలాగ జరుగుతుందని మన కొయ్యూరు పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు మా ఏఈ గారు. ఆడాకల కృష్ణారం మా బదులూరు పంచాయతీలు ఇలాగ అడవి పందులు వేట సాగిస్తున్నారని కొంతమంది మాకు తెలియజేయడం మేము అడ్వాన్స్గా స్టేషన్ వారికి మనం కంప్లైంట్ చేసి ఉన్నామండి. ఎప్పుడు చేశారు? 15 రోజులు అవుతుంది. ఇంకా 15 రోజుల క్రితమే మనం దీనికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ వారికి. కానీ ఈరోజు మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఇలాగ జరగడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ. మీ పేరు? బోడారు చిన్నబ్బాయి. సరే, ఏం జరిగింది? కరెంట్ పెట్టారండి. ఇది కరెంట్ కాకపోతే మనకేం తెలిసినండి. పొద్దున వచ్చి ఉన్నాను, వచ్చి చూసుకుంటే పడిపోయినాయి తప్ప. మనం ఏం చేసామండి? ఈ గరువు మాత్రం మా ఏ ఊరండి? జంప అంటే ఎవరిది తోటది? జంప ఎర్రయ్య వాళ్ళ. ఎన్ని మొత్తం ఎన్ని చనిపోయండి? 3. మరి భూమి జంప ఎర్రయ్యది కదా. మొత్తం ఈ 3 ఆవులు కూడా ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుంది? అంచనాగా చెప్పగలరా? 2 సూలటన్నాయండి. అందులో లేదు కానీ ఇది సూలట. సుమారుగా మీకు ఒక 60,000 ఆస్తి నష్టం జరిగింది. ఎవరు పెట్టుంటారో కరెంట్ ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే